దీపారాధనలో ఇన్ని ఒత్తులు మాత్రమే వేయాలి. మన సనాతన ధర్మంలో ఏది 3 సార్లు అన్నా అది నిజమే అని అర్థం. మంగళసూత్రంలో 3 ముళ్ళు, అగ్నులు 3 రకాలు, లోకాలు 3, భూలోకం, స్వర్గలోకం, పాతాళ లోకం, వివిధ వర్ణాలు ధరించే జంధ్యాల పోగులు 3, ఆశీర్వచనం అప్పుడు తథాస్తు అని 3 సార్లు బ్రహ్మగారు అంటారు. మనసా వాచ కర్మేణ అనే 3 గుణాలు, త్రిమూర్తులు 3, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇలా ఎన్నో. మనం పుట్టిన తర్వాత తప్పకుండా తీర్చుకోవాల్సిన రుణాలు ఇవే. నేను ఎప్పుడు చేశానో అనుకోవడానికి వీలు లేదు. అవేంటంటే 1 దేవరుణం, 2వది పితృరుణం, 3వది ఋషి రుణం. ఈ రుణాలను మానవుడు తీర్చుకోకపోతే స్వర్గద్వారమే నిషిద్ధం అని వేదం చెప్తోంది. మనుష్యుడు ఈ 3తోనే మహాపాపాలు చేస్తూ ఉంటాడు. 1 శరీరం చేత దోషం జరుగుతుంది, దీంతో చెయ్యకూడని పనులు చేస్తాడు. 2వది మనసు చేత కొన్ని పాపాలు చేస్తాడు, మనసుతో చేసేవి పైకి దొరికేవి కావు. 3వది వాక్కు చేత చేసిన దోషాలుంటాయి, ఒకళ్ళని అనవసరంగా నింద చేయటం, కొట్టటం, తిట్టటం, కసురుకోవటం, ఇలాంటివన్నమాట.